నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అది 1000 మైళ్ళ ప్రయాణం కావచ్చు, అయినా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి. ఇప్పుడు అలాంటి అడుగే ఒకటి పడింది. ఆ అంబానీ వేసిన ఒకే ఒక్క అడుగుతో బ్రహ్మాండం బద్దలైంది. జియో ఫోన్తో, అది కూడా ఫ్రీ ఫోన్ రూపంలో కొన్ని లక్షల కోట్ల మైళ్ళ ప్రయాణమే లక్ష్యంగా ఆ రిలయన్స్ నడక మొదలుపెట్టింది. డిజిటల్ ఇండియా అంటూ పోసుకోలు కబర్లు, అమెరికన్లతో పోటీ పడతామంటూ కాక్ అండ్ బుల్ స్టోరీలు. ఆ అంబానీ స్పీచ్లో ఇవేవీ లేవు. జస్ట్ ఒకే ఒక్క వర్డ్, అది కూడా జియో ఫోన్ వచ్చేస్తోందని, ఇది కూడా పూర్తిగా ఉచితమని. అంతే, కళ్ల ముందు డిజిటల్ భారతం సాక్షాత్కరించింది. అగ్రరాజ్యంగా ఎదగడానికి ఇండియాకు ఓ ఛాన్స్ వచ్చేసిందని తేలిపోయింది. అందుకే జియో ఫోన్ ఓ సంచలనం, ఓ నవశకానికి నాంది గీతం. సామాన్యుడికి ఓ ఫోన్ ఉంటే, అది ఓ ధనికుడు వాడేలా పనిచేస్తే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? అచ్చు మన జియో ఫోన్లా ఉంటుంది. ఆ అంబానీ బాంబు పేల్చాడు. రిలయన్స్ పబ్లిక్ ఇష్యూ వచ్చేసి ఓ 40 ఏళ్లు. ఈ సందర్భంగా జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ పేల్చిన బాంబు దిగంతాలను తాకేసింది. అసేతు హిమాచలం పరవశించిపోయింది. జగత్తంతా బద్దలైపోయింది. అసలు బ్రహ్మాండం ఎందుకు బద్దలైంది? ఓ ఫోన్ విడుదల చేస్తే అంత సీన్ ఎందుకు జరిగింది? ఎందుకంటే అది ఇలాంటి ఫోన్ కాదు, ఆమ్ ఆద్మీ ఫోన్. ఇది జియో ఫోన్ కాదు, ఇది ఫ్రీ ఫోన్. పూర్తి ఉచితంగా సామాన్యుడి దరి చేరిన ఏకైక ఫోన్. ఈ ఫోన్తో రిలయన్స్ సంస్థ అఖండ భారతానికి సలాం చేసింది. డిజిటల్ విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ముందుకు వచ్చేసింది. The Jio phone is an awesome innovation made in India by young Indians for all Indians. It is our great honor to introduce to you the Jio phone today on behalf of the entire team at Jio. The Jio phone may look familiar, and this is intentional. It is designed ఏంటి ఈ ఫోన్లో ప్రత్యేకత? ఎందుకింత ఘనత? వెరీ సింపుల్. నిజానికి ఈ ఫోన్ ఉచితంగా అందరికీ అందుబాటులోకి తేవడం ఒక స్పెషల్. కేవలం నెలకు 153 రూపాయలతో అన్లిమిటెడ్ కాలింగ్ అందించడం మరో స్పెషల్. ఓన్లీ కాలింగ్ అనుకునేరు, కాలింగ్తో పాటు డేటా. ఈ డేటా కూడా అన్లిమిటెడ్. ఎలాంటి డైలీ క్యాప్ లేదు. మధ్యలో డేటా అయిపోతుందన్న బాదరబందీ లేదు. అంతేనా? ఇంకేం లేదా? ఇంకా చాలా ఉంది. ఈ ఫోన్ గురించి మరో స్పెషల్ చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. పర్ సపోజ్ మీ నెలవారీ బిల్లు 153 అనుకోండి. దానికి మరో 150 జోడిస్తే అంబానీ మనకొక కేబుల్ ఇస్తాడు. దీనిని మన ఫోన్కు, ఇంట్లోని టీవీకు అటాచ్ చేస్తే ఓ 500 వరకు ఫ్రీ ఛానళ్లు ఎంచక్కా చూసేయచ్చు. మనకున్న కేబుల్ కనెక్షన్ను పీకి పారేయచ్చు. ఎల్సీడీలు, స్మార్ట్ టీవీలు అక్కర్లేదు. మన పాత టీవీలోనే అన్ని ఛానళ్లను చూసేయచ్చు. It is designed to be extremely easy and friendly to use. But that is where all the similarity ends. Absolutely. We have disrupted everything about this phone. And what you are about to see is the most intelligent, affordable phone in the whole world. ఈ లెక్కన జియో ఫోన్ ఇటు అన్లిమిటెడ్ కాలింగ్ సేవలు, అన్లిమిటెడ్ డేటా సేవలతో పాటు అత్యంత చౌకగా కేబుల్ సేవలను అందిస్తుందన్నమాట. అబ్బో, చాలా ఉందే వ్యవహారం. జియో ఫోన్ ప్రత్యేకత అక్కడితో ఆగిపోలేదు, అక్కడితో నిలిచిపోలేదు. ఈ ఫోన్లో మరో ఫీచర్ కూడా ఉంది. అదే NFC ఫీచర్. దీని సాయంతో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చకచకా చేసి పారేయచ్చు. దీనికి పెద్దగా చదువు సంధ్యలు అక్కర్లేదు. యాపిల్ పే, సామ్సంగ్ పే గురించి విన్నారు కదా, అచ్చు అలాగేనన్నమాట. అంటే సామాన్యుడి చెంతకు డిజిటల్ ఇండియా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జియో ఫోన్తో డిజిటల్ ఇండియా. The Jio phone is a 100% 4G LTE phone, and it has a unique and revolutionary user interface for a phone of this kind. It supports all of India's 22 major languages. Bhasha Anek, Bharat Ek.
ఇంతగా చెబుతున్నారు కదా, ఈ ఫోన్ ఖరీదు చాలా ఉంటుందేమో, అంత ఖరీదు పెట్టే స్తోమత మాకెక్కడిది, దానిని వాడేంత నాలెడ్జ్ మాకెక్కడిది ఇలా అనుకుంటున్నారా? చూడ్దో యార్ ఆ పాతకాలం నాటి మాటలు. జియో ఫోన్కు అసలు డబ్బులే అక్కర్లేదు, ఇది పూర్తిగా ఉచితం. కాకపోతే ఓ 1500 3 పాటు ఆ అంబానీ దగ్గర డిపాజిట్ చేయాలి. 3 తర్వాత మన డబ్బులు మనకిచ్చేస్తారు. ఈ ఫోన్ అందుకే ఫ్రీ అంటున్నా. ఇప్పటికైనా అర్థమైందా? While you can still use the keyboard, with the Jio phone, you can simply speak to the phone. And the Jio phone understands and acts on your voice command. Akash and Kiran are now going to use their handsets to walk us through this incredible phone. Can we please mirror our phone screens on the presentation screen, please? అసలు ఇందులో ఏ ఫీచర్లున్నాయి? 1500 పెట్టొచ్చా లేదా? ఒక్కసారి తెలుసుకుందాం. జియో ఫోన్లో 2.4 అంగుళాల QCVA తెర, నెంబర్ల కీబోర్డ్, మైక్రో SD కార్డ్ సపోర్ట్, 2MP రేర్ కెమెరా, VGA ఫ్రంట్ కెమెరా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఆప్షన్, వాయిస్ కమాండ్తో కాల్స్, SMSలు చేసుకునే సౌకర్యం, ఫ్రీ లోడెడ్ అప్లికేషన్లు. ఇది ఈ ఫోన్ ప్రత్యేకత. అంతేకాదండోయ్, ఈ ఫోన్ 22 భాషలను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కమాండ్ ఆప్షన్, ఫ్రీ లోడెడ్ అప్లికేషన్ వంటి ఎన్నో స్పెషాలిటీస్ ఫోన్లో ఉన్నాయి. వాయిస్ కమాండ్ ఆప్షన్ ద్వారా కాల్స్, SMSలు చేసుకోవచ్చు. జియో టీవీ, సినిమా, మ్యూజిక్ వంటి ఫీచర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. Thank you. We can see our screens. किरण शुरू करते हैं एक फोन कॉल से. वॉइस कमांड पे कॉल किरण. జియోకు సంబంధించి అన్ని అప్లికేషన్లు ఫోన్లో అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా అన్ని రకాల డిజిటల్ లావాదేవీలు జరుపుకునే వీలు కల్పించారు. జియో ఫోన్లో మరో ప్రత్యేకత ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఆప్షన్. మనమేదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఫోన్లోని 5 నెంబర్ బటన్ను నొక్కి పట్టుకుంటే చాలు, ఈ ముందుగానే సెలెక్ట్ చేసిన కాంటాక్ట్కు మెసేజ్ వెళ్తుంది. మన లొకేషన్ వివరాలు కూడా వాళ్లకు అందుతాయి. ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్, 4-వే నావిగేషన్, కాంపాక్ట్ డిజైన్, FM రేడియో, టార్చ్ లైట్ వంటి ఫీచర్లతో ఫోన్ను తయారు చేశారు. ఇదండి జియో ఫోన్ ప్రత్యేకత. ఈ రేంజ్లో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ దేనిపై ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి చూద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే అంబానీగాడు. అచ్చం అలాగే కొట్టాడు, గురి చూసి మరీ కొట్టాడు. అంతే, టెలికాం కంపెనీలు పడిపోయాయి. అలాగిలా కాదు, ఒక్క దెబ్బకు కుప్పకూలిపోయాయి. జియో ఫోన్ దెబ్బతో ఇప్పుడు ఏకంగా అడ్రస్సే లేకుండా పోతున్నాయి. Okay, looks like I have a missed call from Akash. Let me now try to reply to him with an SMS, again using the voice command. Message, Akash. Sorry, can't take your call, slightly busy right now. Got it. Your voice. ఎంతైనా మాట్లాడుకోండి, ఎంతైనా డేటాతో ఆడుకోండి, జస్ట్ నెలకింత చెల్లించేయండి. ఇది రిలయన్స్ అంబానీ ఇచ్చిన ఆఫర్. అందుకే ఇది అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అంబానీ మాయలో అసేతు హిమాచలం పడిపోయింది. 6 నెలలు, కానీ జియోకు అప్పుడే 12.5 కోట్లకు పైగా వినియోగదారులు. ఇదంత చిన్న విషయమేమీ కాదు. వీళ్ళంతా డబ్బులిచ్చి మరీ నెలవారీ సేవలు వినియోగించుకునేవాళ్ళు. అంటే వీళ్ళు కంపెనీని వదిలిపెట్టరన్న మాట. ఆనాటి బేతాళుడిగా జియోనే పట్టుకుని వేలాడేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జియో పేరుతో ఫీచర్ ఫోన్. అందుకే ఈ భయం. 4G హ్యాండ్సెట్లు తక్కువగా ఉన్నప్పుడే టెలికాం కంపెనీలు వణికిపోయాయి. ఇప్పుడు ఫీచర్ ఫోన్లు దండయాత్ర చేస్తున్నాయి. అప్పుడు వినియోగదారులు 20 కోట్లయితే, ఆ తర్వాత 40 కోట్లయితే, అందుకే టెలికాం కంపెనీలకు నిద్ర పట్టడం లేదు. Indeed, India has overtaken the United States and China in mobile data usage. 78 crore mobile phones in India. However, let us not forget that in this 78 crores, there are more than 50 crore feature phone users
who have been left out of the digital revolution. This digital disempowerment and unfairness must end. Jio is committing to end it today. రిలయన్స్ జియో ఇచ్చే క్వాలిటీ వేరు, కాల్ క్వాలిటీ వేరు. ఇంత అద్భుతమైన సర్వీస్ ఇంత చీప్గా వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? 4G సర్వీసుల్లో జియో అత్యాధునిక ప్లాట్ఫామ్ను ఎంచుకుంది. ఇది 4G ఓల్డ్ టెక్నాలజీ. భవిష్యత్తులో 4G సేవలు వచ్చినా ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే వాటిని అందించవచ్చు. అందుకే అంబానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. టెలికాం సెక్టార్ తన చేతిలోకి వచ్చేసినట్లేనని అనుకుంటున్నారు. Okay, looks like I have a missed call from Akash. Let me now try to reply to him with an SMS, again using the voice command. Message, Akash. Sorry, can't take your call, slightly busy right now. Got it. Your voice command works flawlessly, Kiran. Isn't this impressive? It works just like magic. నిజానికి జియోతో పోల్చితే ఇతర టెలికాం కంపెనీలకు అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే జియో సేవలు కావాలంటే ఇన్నాళ్లు వినియోగదారులకు 4G మొబైల్ హ్యాండ్సెట్ ఉండాల్సి వచ్చేది. అది లేకపోతే ఈ సేవలను పొందడం చాలా కష్టమయ్యేది. కొత్తగా జియో ఫోన్ వచ్చేసింది కదా, ఈ ఫోన్ అందుబాటులోకి వస్తే జియో వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగిపోవడం ఖాయం. దేశంలో 78 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులున్నారు. వీళ్లలో ఓ 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్లే వాడుతున్నారు. ఈ 50 కోట్ల మంది రిలయన్స్ జియో సేవలను వినియోగించుకునే అవకాశం అందుబాటులోకి వచ్చేసిందన్నమాట. అందుకే టెలికాం రంగంలో టెర్రర్. జియో సర్వీస్తో టెలికాం ఢమాల్, జియో ఫోన్తో కేబుల్ టీవీ ధడేల్. అవును, ఇది నిజంగా నిజం. రిలయన్స్ ఫ్రీ ఫోన్ సెగ కేబుల్ కంపెనీలను తాకుతోంది. ఓవైపు అంబానీ ఈ ఫోన్ గురించి చెబుతుంటే మరోవైపు కేబుల్ కంపెనీల షేర్లు చకచకా కూలిపోయాయి, కుప్పకూలిపోయాయి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఈ కంపెనీలకు స్టాక్ మార్కెట్లు మచ్చుకు రుచి చూపించాయి. Now let me show you how easy it is to browse the internet on the Jio phone. When is Ganesh Chaturthi? Ganesh Chaturthi is on Friday, 20th జియో ఫోన్ దెబ్బకు కేబుల్ టీవీ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అత్యంత చౌక హ్యాండ్సెట్తో కేబుల్ టీవీ సేవలు నేరుగా ఇంటికి అందితే ఇంకేమైనా ఉందా? అది కూడా ఓ 500 ఛానళ్లు పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఇంటికే వచ్చేస్తే, కొత్తగా ఏ డివైస్ చేయకుండానే వచ్చేస్తే. అందుకే కేబుల్ టీవీ రంగం వణికిపోతుంది. ముఖేష్ అంబానీ ప్రసంగం జరుగుతుంటే మరోవైపు కేబుల్ టీవీ కంపెనీల షేర్లు కుప్పకూలడం మొదలుపెట్టాయి. డిష్ టీవీ షేరు ధర ఏకంగా 8.5% కుప్పకూలింది. సన్ నెట్వర్క్ షేరు 4.2%, డెన్ నెట్వర్క్ షేరు 2.45%, హాత్వే కేబుల్ షేరు 5%, జీటీపీఎల్ హాత్వే షేరు 2% చొప్పున కుప్పకూలిపోయాయి. రాబోయే రోజుల్లో కేబుల్ వ్యవస్థ లేకుండా పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. డిటిహెచ్ సేవలైతే అసలు అడ్రస్సే ఉండవని నిపుణులు అంటున్నారు. Now with the Jio phone, all the information of the world, the internet, is available at your fingertips or the tip of your tongue if you so prefer, and you can do that just by speaking. We have already put all of Jio's top ranked applications on this phone. జియో ఫోన్తో మీడియా రంగంలోనూ పెను మార్పులు సంభవిస్తాయి. కేబుల్ నెట్వర్క్ కారణంగా ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కేబుల్ టీవీల అవసరం లేకుండానే నేరుగా ఇళ్లల్లోకి సేవలు అందుబాటులోకి వచ్చేస్తే మీడియా సంస్థలు నెలకొల్పడానికి చాలా తక్కువ వ్యయం అవసరమవుతుంది. ఈ రంగంలోకి పెట్టుబడులు దూసుకురావడం ఖాయం. జర్నలిస్టులకు డిమాండ్ పెరిగిపోవడం కూడా అంతే ఖాయం. So let's have some music. How about something patriotic? Again, let me use voice command. Jio Music pe Vande Matram sunao.
రేంజ్లో అట్టహాసంగా వచ్చేసింది. కాల్ ఛార్జీలను అమాంతం తగ్గించేసి చేతులు దులిపేసుకుంది. ముఖేష్ అంబానీకేం పోయింది? సముద్రంలో ఓ ఆవగింజంత. ఏతావాత నష్టపోయింది టెలికాం రంగమే. జియో దెబ్బకు పతనమైంది ఒక్క కంపెనీలే కాదు, ఆ దెబ్బకు లక్షలాది జీవితాలు తలకిందులయ్యాయి. టెలికాంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చేశాయి. జియో టారిఫ్ వార్ను తట్టుకోవడానికి టెలికాం కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. One of the great things about the Jio phone is that it has a speaker system that is more powerful than any other phone. You don't need a headphone to enjoy music or any other audio. Great. Now let's try some cinema. Show Bahubali 2 trailer on Jio Cinema. राजमाता शिवगामी देवी को साक्षी मानकर ముఖేష్ అంబానీ కొట్టిన దెబ్బకు ఇప్పుడు టెలిఫోన్ బిల్లులు కాస్త చిక్కిపోయాయి. అనకొండలా మారిపోయి ఆ టెలికాం కంపెనీలనే మింగేస్తున్నాయి. పాపం కంపెనీలు ఓవైపు జియోతో టారిఫ్ యుద్ధం చేయాల్సొస్తుంది, మరోవైపు లాభాల మాట అటుంచి నష్టాలే ఎదురవుతున్నాయి. వేల మంది ఉద్యోగులను తొలగించినా, కాస్ట్ కట్టింగ్ చర్యలు పాటించినా టెలికాం రంగంలో సీన్ అలాగే ఉంది. ఇదిలాగే కొనసాగితే కంపెనీలు కుప్పకూలడం, వీటికి అప్పులిచ్చిన బ్యాంకులు దివాలా తీయడం ఖాయం. Another useful feature we believe is that the Jio phone is a potential lifesaver in times of distress. Any Jio phone user can long press the number 5 button and the Jio phone will automatically send a distress message to your selected near and dear ones. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం. ఈ కాలంలో టెలికాం రంగం మొత్తం టర్నోవర్ 40,000 కోట్లు. ఇప్పుడిది 35,000 కోట్లకు పడిపోయింది. అంటే ఓ 5,000 కోట్లు అన్నమాట. ఇదే కాలంలో మొత్తం పరిశ్రమ 1,660 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. మరి ఇప్పుడు లాభాల మాట పక్కన పెట్టండి, వచ్చిన నష్టం 118 కోట్లు. ఇది లెక్క, అందరినీ భయపెట్టే లెక్క. అందుకే అంటున్నాం, భారత్ నెత్తిన టెలికాం బాంబు అని. ఇది పేలిందో అంతే సంగతులు. Now let me show you how easy it is to browse the internet on the Jio phone. When is Ganesh Chaturthi? Ganesh Chaturthi is on Friday, 20. ఇంతింతై వటుడింతై ఆ తర్వాత ఆకాశమంతై. అచ్చం ఇలాగే ఆ రిలయన్స్ సక్సెస్ స్టోరీ. ఇంతకుముందు రీఫైనరీ రంగాన్ని దున్నేశారు, ఆ తర్వాత రిటైల్ మార్కెట్ భరతం పట్టారు, ఇప్పుడు టెలికాం రంగానికి చుక్కలు చూపించారు. రాబోయే రోజుల్లో కేబుల్ టీవీ, ఇది అద్భుతమైన విజయం, అదరగొట్టే సక్సెస్ ట్రాక్. అందుకే అంబానీలది ఓ 4 దశాబ్దాల కథ, ఓ 3 తరాల కథ. ఇప్పుడు రిలయన్స్ బ్రాండ్ ఆ సేతు హిమాచలం, అఖండ భారతానికే ప్రతిరూపం, భవిష్యత్తులో యావత్ ప్రపంచానికే సంకేతం. Okay, let me try that. I have added Akash as my emergency contact on my Jio phone. Let me now press the 5 button and see what happens. As you can see, it also sends your location, and this is an invaluable feature. రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకు వచ్చి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. అది 1977, ఇది 2017. ఏంటి తేడా? చాలా చాలా తేడా. అప్పుడు లైసెన్స్ రాజ్ వ్యవస్థ, సూట్ కేస్ ఇస్తే తప్ప ఫైలు ముందుకు కదలని వ్యవస్థ. ఇప్పుడు ఫ్రీ ఎకానమీ. ఆర్ఐఎల్ షేర్ విలువ అప్పుడు 10 రూపాయలు, మరిప్పుడు 1,551 రూపాయలు, అంటే 155 రెట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ, కేజీ బేసిన్లో భారీ గ్యాస్ నిక్షేపణలు, రిలయన్స్ రీటైల్తో దూకుడు, జియో బ్రాండ్తో టెలికాంలో సంచలనం. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో గొప్పతనాలు. ఇదంతా ఆ ధీరూభాయ్ అంబానీ ఘనత. ఏజీఎంలో ఈ విషయాన్ని ముఖేష్ అంబానీ ప్రకటించినప్పుడు షేర్ హోల్డర్లంతా స్టాండింగ్ ఓవేషన్. పాపం ఆయన సతీమణి కోకిలాబెన్ కలల్లో కన్నీళ్లు ఆగలేదు. రిలయన్స్ సామ్రాజ్యంలో కోకిలాబెన్ కీలకమన్నప్పుడు అంతే. అదేదో సన్మాన సభలో జేజేలు కొట్టినట్టు షేర్ హోల్డర్లు ఆవేశంగా ఊగిపోయారు. అంబానీ జిందాబాద్ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరిచారు. అలాంటి షేర్ హోల్డర్లకు రిలయన్స్ ఓ గొప్ప కానుక అందించింది. 1:1 షేర్ల బోనస్ను ప్రకటించింది.
ఓ కంపెనీ వాల్యూ 5 లక్షల కోట్లు. ఇది మామూలు మ్యాటర్ కాదు, చాలా చాలా స్పెషల్. మొదట ఈ రికార్డ్ సాధించిన కంపెనీ టీసీఎస్, ఆ తర్వాత రిలయన్స్. ఓ 4 ఏళ్ల క్రితం అనుకుంటా ఆర్ఐఎల్ను ఓడించి టీసీఎస్ నెంబర్ 1 కంపెనీ ఘనత సాధిస్తే, మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అదే టీసీఎస్ను ఓడించి ఆర్ఐఎల్ నెంబర్ 1 కంపెనీ కిరీటాన్ని దక్కించుకుంది. మన ఇండియన్ కంపెనీల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. The JioPhone is an awesome innovation made in India by young Indians for all Indians. It is our great honor to introduce to you the JioPhone today on behalf of the entire team at Jio. The JioPhone may look familiar, and this is intentional. It is designed రిలయన్స్ వ్యాపారం విచిత్రంగా ఉంటుంది. అన్ని పడవల్లో కాలు పెట్టడం అంబానీల స్టైల్ కాదు. ఏదైనా ఒకటో రెండో వ్యాపారంలోకి వెళ్లడం, ఆ తర్వాత వాటికే పరిమితమైపోవడం. ధీరూభాయ్ అంబానీ అలాగే చేశాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ అదే చేస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు ఆకాష్, అనంత్, ఈషా ఈ ముగ్గురు అంతే. గ్రాండ్ ఫాదర్ నుంచి స్ఫూర్తిని పొందారో, బిలియనియర్ డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో ఏదైతేనే మొత్తానికి ఈ పిల్ల అంబానీలు ఇరగదీస్తున్నారు. పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు, గ్రాండ్ సక్సెస్ సొంతం చేసుకుంటున్నారు. Okay, looks like I have a missed call from Akash. Let me now try to reply to him with an SMS, again using the voice command. Message, Akash. Sorry, can't take your call, slightly busy right now. Got it. Your voice. మొన్నటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యూ 3 లక్షల కోట్లు కూడా దాటలేదు. సడన్లీ ఓ అద్భుతమైన గ్రోత్. దీనికి 2 కారణాలు. ఇందులో ఒకటి కేజీ బేసిన్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ఒకెత్తైతే, మరొకటి రిలయన్స్ జియో టెలికాం రంగంలో చరిత్ర సృష్టించడం. అంతే, ఆర్ఐఎల్ షేరు జెట్ స్పీడ్తో పెరిగింది. ఏకంగా 1500 మార్కును దాటేసి నెంబర్ 1 కంపెనీగా నిలవడంతో పాటు 5 లక్షల కోట్ల కంపెనీగా అవతరించింది. It is designed to be extremely easy and friendly to use. But that is where all the similarity ends. Absolutely. We have disrupted everything about this phone. And what you are about to see is the most intelligent, affordable phone in the whole world. టెలికాం బిజినెస్ పై ఇంట్రెస్ట్ ఉంది గానీ ఎలా ముందుకెళ్లాలో అంబానీకి అర్థం కాలేదు. ఏం చేసి అందరినీ ఆకట్టుకోవాలో అస్సలే తెలియదు. సరిగ్గా ఆ సమయంలో ఓ 2 చిన్నపిల్లలు ఎంటర్ అయ్యారు. ముఖేష్ అంబానీ ఆలోచనలు సమూలంగా మార్చేశారు. వాళ్ళెవరో కాదు, ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ. ఇప్పటి యూత్ దగ్గర డబ్బులు పెద్దగా ఉండవని, అందుకే ఉచితంగా కాల్స్ ఇవ్వాలని పట్టుబట్టారు. డేటాపై డబ్బులు వసూలు చేసుకుంటే సరిపోతుందని తేల్చి చెప్పారు. మొదట్లో ముఖేష్ అంబానీకి ఈ లెక్కలు అర్థం కాలేదు. పిల్లలు చెప్పింది విన్న తర్వాత దిమ్మ తిరిగిపోయింది. అంతే, రిలయన్స్ జియో అవతరించడం, టెలికాం మార్కెట్ను షేక్ చేయడం చకచకా జరిగిపోయాయి. రిలయన్స్ జియో నిజంగా ఓ సంచలనం. ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్, మెయిల్ సర్వీసులు, మొబైల్ గేమ్లు, అప్లికేషన్లు, మ్యాగజైన్లు, ఇలా ఒక్కటేమిటి సమస్త అప్లికేషన్లు ఒకే గొడుగు కిందకు వచ్చేశాయి. ఇందులో ఒక్కో రంగంలో ఓ 1,00,000 కోట్ల వ్యాపారం చేజిక్కించుకునే అవకాశం. ఇది చూసే షేర్ మార్కెట్ వెర్రెత్తిపోతుంది. రాబోయే రోజుల్లో ఇండియాను రిలయన్స్ జియో ఉర్రుతొలగించడం ఖాయమని నమ్మేస్తోంది. జియో ఫోన్ ప్రభంజనం సృష్టిస్తే, పల్లెపల్లెల్లో డిజిటల్ విప్లవం సాక్షాత్కరిస్తే ఇండియాకు తిరగనేదే ఉండదు. అమెరికన్లతో సమానంగా ఇండియన్లు పోటీ పడతారు. ప్రపంచ యవనికను దున్నేస్తారు. అందుకే చెబుతున్నాం, పబ్లిక్ ఇష్యూకు వచ్చి 4 దశాబ్దాలు గడిచినా రిలయన్స్ ఏజియంలో అంబానీ బ్రహ్మాస్త్రమే ప్రయోగించారు. ఏకంగా అమెరికన్ టెక్ దిగ్గజాలు జడుసుకునేలా చేశారు. జియో ఫోన్లో వాట్సాప్ అందించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే జియో చాట్ అనే అప్లికేషన్ ఇందులో ఉంది. ఒకవేళ దేశంలో ఓ 30 కోట్ల మంది జియో ఫోన్ కొనుక్కుంటే వాట్సాప్ను జియో చాట్ ఈజీగా దాటేస్తుంది. వాట్సాప్ వినియోగదారులు ఇండియాలో 20 కోట్లు కూడా లేరు. అంతేకాదు, వీడియో కాల్స్ అప్లికేషన్, ఫేస్బుక్లా మరో అప్లికేషన్, ఆన్లైన్ షాపింగ్ పోస్టల్, మ్యాగజైన్ యాప్, ఇలా ఎన్నెన్నో. గూగుల్ లాంటి సెర్చింగ్ ఇంజన్లు పక్కన పెడితే దాదాపు అన్ని రకాల అప్లికేషన్లు, సేవలను రిలయన్స్ సొంతంగా అభివృద్ధి చేస్తుంది. అందుకే అంటున్నా, రిలయన్స్ 5 లక్షల కోట్ల కంపెనీయే కాదు, త్వరలో 10 లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. Now let me show you how easy it is to browse the internet on the JioPhone. When is Ganesh Chaturthi?
Ganesh Chaturthi is on Friday, 20th August 2020. రిలయన్స్ జియోనా అదో బచ్చా కంపెనీ. గట్టిగా చెప్పాలంటే ఓ లిటిల్ రాస్కెల్ కంపెనీ. అంత ఈజీ కాదు. ఇది టెలికాం మార్కెట్. మాకు మాత్రమే పట్టుంది. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఏమీ పీకలేరు. ఇది డైలాగ్, ఆ ఎయిర్టెల్ డైలాగ్. ఆ అంబానీ టెలికాం సేవలు మొదలు పెట్టక ముందు. మరిప్పుడు నో డైలాగ్, నో మాటలు, ఓన్లీ షాక్. దిమ్మ తిరిగే షాక్. ఈసారి అంబానీ నుంచి జియో ఫోన్ అంతే. ఖేల్ కథం, దుకాణం బంద్. అచ్చం ఇలాగే ఇప్పుడు కేబుల్ కంపెనీలు. వీటికి రోజులు మూడాయి. ఇంకెంతకాలం ఇవి ఎగిరి పడతాయో, ఇంకెన్ని రోజులు కౌంటర్ ఇస్తాయో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా ఉచితంగా ఓ 50 కోట్ల మంది భారతీయులకు ఫోన్లు పంచిపెడుతున్న అంబానీకి హ్యాట్స్ ఆఫ్. రిలయన్స్ రియల్లీ గ్రేట్. ఏమంటారు? ఓ చిరు కంపెనీ ఉవ్వెత్తున ఎగిసింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓ 5 లక్షల కోట్లతో మురిపించింది. ఇది ఆ ఆర్ఐఎల్ సక్సెస్ స్టోరీ. ఓ 4 దశాబ్దాల స్టోరీ. ఈ కంపెనీని ధీరుభాయ్ అంబానీ వెలిగించాడు. ముఖేష్ అంబానీ పరుగులెత్తించాడు. కొత్త తరం, మరీ జెట్ స్పీడ్. అందుకే జియో కిక్కుతో రిలయన్స్ షేర్ దూసుకుపోతుంది. ఇప్పటికే 5 లక్షల కోట్ల కంపెనీగా ఖ్యాతి గడించింది. రాబోయే రోజుల్లో జియో సంచలనాలతో షేర్ ధర వెలిగిపోవడం, 10 లక్షల కోట్ల మార్కు దిశగా పరుగులు పెట్టడం ఖాయం. విజయం ఒక్కడికే పరిమితమైతే అది గొప్ప కాదు. అందులో అందరికీ వాటా ఉండాలి. అచ్చం ఇలాగే ఆర్ఐఎల్ విజయం అందరిది. ఎంతోమంది షేర్ హోల్డర్లను కోటీశ్వరులు చేసిన ప్రత్యేకత ఈ కంపెనీది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరొకసారితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.